కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన హోంమంత్రి జగన్పై హోంమంత్రి అనిత ఫైర్. వంగలపూడి అనిత హోంమంత్రి ఈసారి కూడా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం దారుణం. జగన్ వెనుక ఉన్న ఎమ్మెల్యేలు కనీసం అధ్యక్ష అని స్పీకర్ ను పిలవలేని పరిస్థితి. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. అన్ని అంశాలపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. తన హయాంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించని జగన్ నేడు మాట్లాడటం సిగ్గుచేటు. 5 ఏళ్లు ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటుంటే జగన్ నానా రాద్ధాంతం చేస్తున్నాడు. నారా లోకేష్ ని చూసి వైసీపీ భయపడుతోంది. 6,000 మందికి ఉద్యోగాలు చంద్రబాబు లోకేష్ ఇచ్చారు కాబట్టి వైసీపీకి అసూయ. అసెంబ్లీకి రాగానే కౌన్సిల్కి పంపిస్తాడు ఆయన. విషయం ఏంటంటే నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు చూస్తూ ఉంటే. ఒకనొక సందర్భంలో మీకు గుర్తుందో లేదో, గుడలపాటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19-24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్పో, ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాతలున్న జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈరోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఒకటే అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఏమీ డిఎస్సి లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. నేనేమంటానంటే ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీకు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దానికి విత్ ఎవిడెన్స్ చూపించారు. అయినప్పటికీ కూడా ఈరోజు బేస్లెస్ ఆరోపణలు చేసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయడానికి తప్పించి అందులో ఇంకేమీ లేదు. క్లియర్గా చెప్పాలంటే ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి 5 సంవత్సరాలు వెయిట్ చేశారండి. 5 సంవత్సరాలు వెయిట్ చేసి కష్టపడి పిల్లల్ని వదిలి, కొంతమంది అయితే కుటుంబాలను వదిలి కోచింగ్లు తీసుకొని ఈరోజు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్నాం భగవంతుడా అని చెప్పి ఊపిరి పీల్చుకున్న టైంలో ఈ ఎంటైర్ డిఎస్సి నియామకాలే అక్రమం అని చెప్పి మాట్లాడితే మీరు ఎవరిని అవమానిస్తున్నట్టు? వాళ్ళ మనోభావాలను అవమానించినట్టు కాదా? వాళ్ళ కుటుంబాలను అవమానించినట్టు కాదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము ఇప్పటికీ కోరుతున్నాం, ఓకే అసెంబ్లీకి రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదే విషయాలు ఏం తన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయో చూపించమనండి. అంటే ఓవరాల్గా క్లియర్గా చెప్పాలంటే ఏదో నిందలు వేయాలి, ఏదో ఒక అలజడి సృష్టించాలి అన్న పరిస్థితి తప్పించి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏ గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనే విషయం మీద కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికైనా మారితే మంచిది, మార్పు అయితే రాదన్న సంగతి మాకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డిలో అంటే అక్కడే అర్థమవుతుంది కదండి లోకేష్ గారిని చూసి ఎంత భయపడుతున్నారో వీళ్ళు. అంటే అక్కడ ఏమీ జరగని దానికి లోకేష్ గారి రాజీనామాను వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సంహౌ ఏదో రకంగా బదనాం చేయాలి అని అనుకుంటున్నారు, కానీ రోజు రోజుకి లోకేష్ గారి నాయకత్వాన్ని వాళ్ళే పెంచుతున్నారు. ఎందుకంటే లోకేష్ గారు ఏ పని చేసినా చాలా పారదర్శకంగా ఉంటుంది. లోకేష్ గారి విషయంలో ఎక్కడ కూడా అవినీతి జరగదు అన్న సంగతి చాలా క్లియర్గా ఉంటుంది. సార్ కూడా లోకేష్ గారు కూడా ఏదైనా పని చెప్తే పని చేస్తే చాలా ఆర్గనైజ్డ్గా
క్లియర్గా పారదర్శకంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టే 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనుకునేటప్పుడు ఎన్నో కోర్టు కేసులున్నా వాటినన్నిటిని అధిగమించి ఇన్ టైంలో 16,000 మందికి కూడా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి గౌరవంగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. ప్రతి నియోజకవర్గాల్లోని కూడా డిఎస్సికి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరితోని కూడా టీచర్స్ అందరితోని కూడా మేము కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేసి మేము వాళ్ళ ఉద్యోగాలకు పంపించుకున్నాం. ఈరోజు ఎంతో ధైర్యంగా వాళ్ళు ఎంతో గౌరవంగా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని అవమానించేటట్టుగా ఈరోజు ప్రయత్నం చేయటమే కాదు, తిరిగి లోకేష్ గారి మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంటే, లోకేష్ గారిని చూసి గొడ్డలి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నాయకుడితో సైతం అందరూ కూడా భయపడుతున్నారనే సంగతి చాలా క్లియర్‌గా అర్థం.